వాస్తవంగా 2014లో ఏ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆ రోజు అన్నీ కలిపితే పర్ డే 51,000 క్యూసెక్స్ ఉంటే 4.47 టీఎంసీ పర్ డే ఉంటే ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్ర తరలించడానికి క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్ వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే వాటర్ డ్రాయల్ కెపాసిటీ was 4.47 TMC per day. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisailam and increased it to 13.16 TMC per day. దీంట్లో అదే ఉండిన ఒక నిమిషం, దీంట్లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 టీఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రైతులు ఉపయోగించిందో లెక్కలేసినాం. హైయెస్ట్ ఎవర్ యూజ్ ఆఫ్ కృష్ణా వాటర్ బై తెలంగాణ ఫార్మర్స్ ఈజ్ ఇన్ 24-25 ఆఫ్టర్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ కమ్. 10 ఏళ్లలో 11-12 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉపయోగపడ్డది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను మనం చేస్తాను. అదే ఉండి అయినా సరే దీంట్లో కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేవలం 299 టీఎంసీ మనకి సరిపోతాయి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇవ్వండి అని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. మనం వచ్చిన తర్వాత అది కుదరదు, మనకే 555 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోరాడుతున్న విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తాను. నెక్స్ట్, అదేవిధంగా ఇది కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చిన గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్
730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు అక్రమంగా ఆంధ్ర కృష్ణా నదీ జలాలు తీసుకుపోయినాయి. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి.